Hi, this is Sai Ganesh and you're watching Sai Explain. సో ఇప్పుడు మీ మొబైల్ మీ జోబులోనో అక్కడ పక్కనే ఉంటుంది. థింగ్ ఏంటంటే ఆ, మీ మొబైల్కి మీరు ఎక్కడున్నారు, లాస్ట్ నైట్ ఎక్కడ నిద్రపోయినారు, ఆ, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ ఫేవరెట్ కాఫీ షాప్ ఎక్కడ, మీ ఫేవరెట్ ఫ్రెండ్ స్పాట్ ఎక్కడ, అండ్ మీ ఇష్టాలు అయిష్టాలు అన్నీ తెలుసు. ఆ, మీ ఫోన్ ఏమన్నా కావాలని మీ మాటలు లేకపోతే మీ ప్రవర్తనని చూస్తుందా? పాయింట్ ఏంటంటే దానికి అవసరం కూడా లేదు. మరి చూడకుండా వినకుండా ఎలా తెలుస్తుంది ఫోన్కి మీరెవరు, మీ ఇష్టాలు ఏంది? అసలు మీ ఫ్రెండ్ కంటే ఎక్కువ మీ గురించి మీ ఫోన్కే తెలుసు. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో కొన్ని సినారియోస్ చెప్తా. సినారియో నెంబర్ 1, మీరు ఇంట్లో ఉన్నారు. మీ ఫోన్కి ఎలా తెలుసు మీరు ఇంట్లో ఉన్నారు? మీరు ఏమన్నా చెప్పినారా? ఆబ్వియస్లీ మీరైతే చెప్పలేదు. బట్ ఎలా తెలుస్తుంది? ప్రతిరోజు నైట్ మీరు ఇక్కడే నిద్రపోతున్నారు. సో ప్రాబబుల్గా ఫ్రీక్వెంట్ లొకేషన్స్లో ఇది ఉంది. అండ్ మీరు స్లీప్ కూడా ఇక్కడే పెడుతున్నారు. అండ్ మీ ఫోన్ ఇన్యాక్టివ్గా ఫర్ సమ్ టైమ్ ఉంది ఆన్ డైలీ బేసిస్. ఒక 10th డే 15th డే ఇది ఒక అనాలజీ ఫామ్ చేసుకుంటుంది, చెప్తుంది దిస్ ఈజ్ ఎ హోమ్, ఈ పర్సన్ ఇక్కడ ఉంటున్నాడని. సినారియో నెంబర్ 2, మీరు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. సో మీరు ఫోన్ తీసుకొని మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. ఖచ్చితంగా మీరు మాట్లాడుతున్నారు. మీ ఫోన్కి ఈయన మీ ఫ్రెండ్ అని ఎలా తెలుసు? మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే దగ్గరకు వచ్చినారో ఆ యాంటీనాస్ దగ్గరకు వచ్చినాయి అండ్ వీఆర్ ఇన్ ద బ్లూటూత్ రేంజ్లో పక్కకు వచ్చినప్పుడు మీరు కాన్స్టాంట్గా ఈ డివైస్ని మీట్ అవుతున్నారు. సో హీస్ ప్రాబబ్లీ యువర్ ఫ్రెండ్. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే మొబైల్స్లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అని ఒకటి వచ్చింది. మీరు వద్దన్నా కాదన్నా అది కామన్గా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్, మీరు కాంటాక్ట్ షేర్ చేసుకోవడం ఇలా వైర్లెస్. సమ్ టైమ్స్ మిమ్మల్ని అర్థం చేసుకునే పార్ట్లో దిస్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, సమ్ డివైస్ నా దగ్గర రోజు వస్తుంది. సో ఐఎమ్ ప్రాబబ్లీ విత్ మై ఫ్రెండ్. సినారియో నెంబర్ 3, మీ ఫేవరెట్ కాఫీ షాప్. లెట్స్ సే మీరు రోజు ఒక ప్లేస్కి వెళ్తున్నారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ రికగ్నైజ్ ద ప్యాటర్న్. ఇక్కడికి వెళ్తున్నారు, ఒక 20-30 మినిట్స్ స్పెండ్ చేస్తున్నారు, వస్తున్నారు. అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ హోమ్, దిస్ ఇస్ నాట్ యువర్ వర్క్. మరి ఇదే ప్లేస్ ప్రాబబ్లీ ద ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ప్రాబబుల్గా దీని ఒక్కటి చూస్తే మనం ఏం అర్థం చేసుకోలేము. కానీ ఇది వెళ్ళి గూగుల్ మ్యాప్స్తో మాట్లాడుతుంది ఇది ఏ ప్లేస్ అనేసి. యాజ్ సూన్ యాజ్ ఇట్ డస్ దట్, దానికి తెలుసు ఇది ఒక కాఫీ ప్లేస్ అని. ఇలాగా మీ ప్రతి ఒక్క యాక్టివిటీ మీ ఫోన్కి ఏదో ఒక రకంగా తెలుస్తూనే ఉంటుంది. ఇండివిజువల్గా ఒక కెమెరా మూమెంటో, ఒక ఇయర్ పీస్ వల్ల మీ ప్రైవసీ డ్యామేజ్ అవుతుందని మనం అనుకుంటాం. మనం ఎవరన్నా చూస్తేనే, లైక్ మనం ఎవరన్నా రికార్డ్ చేస్తేనే, మనం ఎవరైనా వింటేనే మన ప్రైవసీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటున్నాం. బట్ ఇది నేను చెప్పిన యూస్ కేసెస్లో ఎక్కడ కెమెరా వాడలేదు, మైకు వాడలేదు. కానీ మీరు ఎక్కడ నిద్రపోతున్నారు, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంది, మీ ఫేవరెట్ కాఫీ షాప్ ఏంది, ఇవన్నీ మీ ఫోన్ తెలుసు. అండ్ మోర్ ఆర్ లెస్ మీరు షాప్ చేస్తుంది మీ ఫోన్లోనే. అండ్ మీరు ఏ యాప్స్ యూస్ చేస్తున్నారో తెలుసు. సో మీ ప్రాబబుల్గా మీకు ఏది ఇష్టమైన వెబ్సైట్, మీరు ఎక్కడ టైం స్పెండ్ చేస్తారో కూడా తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ ఈవెన్ మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి, మీ ఫ్యామిలీకి కూడా తెలిసి ఉండదు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ట్రాకింగ్ దట్ ఎవ్రీ ఫోన్ హ్యాస్ ఆన్ యూ. సో ఇప్పుడు ఫోన్ అనేది మీ ఎనిమియా? ఓకే, లెట్స్ అడ్రస్ దిస్. ఫోన్ అనేది ఎవరి ఎనిమీ కాదు, ఇట్స్ జస్ట్ ఎ డివైస్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేనే ఒక వ్యక్తిని, నేను ఒక యాప్ తయారు చేశాను. లెట్స్ ఏ బ్లింకిట్ లాంటి ఒక యాప్ తయారు చేశాను. సో బ్లింకిట్కి నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ నీ కాంటాక్ట్ లిస్ట్ అవసరం లేదు. దానికి రియల్ టైం జీపీఎస్ అవసరం లేదు.
కానీ మీరు యాప్ ఇన్స్టాల్ చేయగానే ఈ పర్మిషన్ ఆ పర్మిషన్ అని 100 పర్మిషన్లు ప్రతి యాప్ అడుగుతూనే ఉంటుంది. ఎందుకు? బికాస్ దే వాంట్ టు ట్రాక్ యూ. ఇప్పుడు మీ ఫోన్ మీ కంపెనీ దట్ ఈస్ డిఫరెంట్. ఫోన్ ఈజ్ అ బిగ్ థింగ్. బట్ ఒక అప్లికేషన్ మిమ్మల్ని ట్రాక్ చేయాలనుకున్నప్పుడే ప్రాబ్లం అవుతుంది. సి అప్లికేషన్కి అన్ని పర్మిషన్స్ మీరు ఇస్తే మీ ఇంట్లో ప్రతి రూమ్కి తాళం చెవి ఇచ్చినట్టే. సో ఫోన్ ట్రాక్ చేసే డేటా అంతా అప్లికేషన్ కూడా ట్రాక్ చేయగలుగుతుంది. సో ఓన్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ, go to your mobile, go to all the applications, turn off permissions if they are not needed. అంటే ఇప్పుడు ఒక బ్లింకిట్ అనే యాప్కి మీ లొకేషన్ అవసరం లేదు. మేబీ ఫస్ట్ టైం అడ్రస్ ఫెచ్ చేసినప్పుడు కావాలేమో, ఆ అడ్రస్ ఫెచ్ చేసిన తర్వాత తీసేయండి, అవసరం లేదు. దాని తర్వాత ఇప్పుడు ట్రూ కాలర్లో దానికి మీ కాల్ హిస్టరీ తప్ప మీ కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, టర్న్ ఇట్ ఆఫ్. అండ్ ప్రతి అనవసరమైన అంటే ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్కి మీ ఫొటోస్ పర్మిషన్ అవసరం, ఎందుకంటే ఫొటోస్ సెండ్ చేయాలి, తీసుకోవాలి. కానీ డూ యూ నీడ్ దట్ ఆల్ ద టైమ్? మేబీ నో, బట్ మేనేజ్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఎవ్రీ వన్ లీవ్స్ ఇట్ ఆన్. ఓకే, బట్ థింక్ అబౌట్ ఇట్. మనకు ఒక చిన్న యూట్యూబ్ యాప్, మీరు ఏం అప్లోడ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, దానికి మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో థింక్ అబౌట్ ఇట్. మీరు ఆలోచించి ఈ పర్మిషన్స్ అన్నిటిని తీసేయండి. ప్రతి ఫోన్ యాప్ పర్మిషన్స్ అనేది ఇస్తుంది. యాప్ పర్మిషన్స్ వల్ల మీరు మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవసీ అంటే ఏం లేదు, మిమ్మల్ని పక్కన వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకుండా చూసుకోవడమే ప్రైవసీ. డిజిటల్ ఏజ్లో ప్రైవసీ అనేది ఎవరు మిమ్మల్ని ప్రైవేట్గా రికార్డ్ చేయడం కాదు, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడం. మీ ఇష్టాలని ఎవరైనా తెలుసుకుంటే ఏమైంది? ప్రాబ్లం ఏంటంటే దే కుడ్ యూజ్ దట్ అగేన్స్ట్ యూ. వాళ్ళకి తెలుసు మీరు ఒక స్థలం చూస్తున్నారు అనేసి. దే కుడ్ షో యూ అట్రాక్టివ్ డిస్కౌంట్స్. మేబీ అది స్కామ్ అయి ఉండొచ్చు, మేబీ ఎనీథింగ్. దే ఆర్ సెల్లింగ్ యువర్ డేటా. లిటరల్లీ మీకు ఇది ఇష్టం అనేసి ప్రపంచానికి ఒక డాష్బోర్డ్ వేసి ఒక ఫ్లెక్సీ వేసి చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ప్రైవసీ ఈస్. ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ ప్రైవసీ. Phones are not your enemies, but the applications which are selling your data are your enemies. Okay, ఇలాంటి అప్లికేషన్స్కి దూరంగా ఉండాలి.